వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు. పహల్గామ్లో జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గుచ్చుల రామకృష్ణారెడ్డి నిరసన తెలిపారు. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టవద్దు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పాకిస్తాన్లో ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడదామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ప్రైవేటీకరణ జరగడంతో పాటుగా 100% ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ప్రైవేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మల్టీనేషనల్ కంపెనీస్కి అంతా ఆహ్వానం పలుకుతూ ఉన్నది. ఈరోజు స్వదేశీ పేరుతో చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానాలు పలుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకైతేంది, పెట్టుబడిదారులకైతేంది అనుకూలంగా కూడా భారతదేశంలో పరిస్థితులను కల్పించి వాళ్ళను ఆహ్వానిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు 29 కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కొంత మేరకు ఉన్నటువంటి చట్టాలని ఈరోజు వాటిని 4 కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి ఇబ్బంది కలిగించడం అయితేంది, యూనియన్ విధానాలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధానంతో పాటుగా ఈరోజు గతంలో చూసినట్లయితే 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీలో మాత్రమే హైర్ అండ్ ఫైర్ విధానం అమలు జరుగుతున్నది మనం చూసాం. అంటే కార్మికుల్ని తొలగించడం కానీ కార్మికుల్ని అపాయింట్ చేసుకోవడం కానీ తక్కువ 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీల్లో చేసేటువంటి విధానాన్ని ఈరోజు 300 మంది ఉన్నా సరే ఆ కంపెనీ యజమానికి ఎప్పుడైనా కార్మికుల్ని తొలగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి చట్టాలు అయితేంది, యూనియన్ నాయకులకు కూడా పనిచేసేటువంటి కార్మికుడే పనిచేసేటువంటి వర్కరే ఆ యూనియన్లో నాయకత్వం వహించాలి అనేటువంటిది అయితేంది, యూనియన్ ఫామ్ చేయాలన్నా యూనియన్కి సంబంధించిన కార్యక్రమాలు జరిపేటువంటి విధానాలపైన కూడా అనేక నిబంధనలు విధిస్తున్నటువంటి 4 కోడ్లని రద్దు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. దీన్ని మనం విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే కార్మికునికి భద్రత అనేటువంటిది, ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది. ఎందుకంటే గతంలో చూసాం, అందరికీ పెన్షన్ విధానం ఉన్నటువంటిది ఈరోజు పెన్షన్ విధానమే లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఎవరికి కూడా 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగస్తులకు కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ విధానం లేదు. ఈరోజు మన సింగరేణిలో కానీ ఎన్టీపీసీలో కార్మికులకు జీతాలు కూడా మినిమంగా 26,000 ఇవ్వాలి అనేటువంటి దాన్ని కూడా ఇవ్వకపోవడం వలన కూడా అదొక డిమాండ్గా కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే ఈరోజు 250 గజాల స్థలం ఇంటి నిర్మాణం కోసం ఇస్తూనే 30 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని లేదా వడ్డీని తిరిగి చెల్లించేటువంటి విధానాన్ని కొనసాగించాలి అనేటువంటి మరొక డిమాండ్ని కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు ప్రభుత్వం అంటే జెన్కో కానీ ట్రాన్స్కో లాంటి వాళ్ళు లేదా మనం పవర్ ద్వారా కానీ కోల్ ద్వారా ఇచ్చేటువంటి 40,000 కోట్ల రూపాయల డ్యూస్ను ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే చెల్లించాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 25-26,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మరి ఈ 15 నెలలనే 15,000 కోట్ల రూపాయలు బకాయిలు పడినాయి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంతవరకు ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి డ్యూస్ అప్పటికే 5,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చేటి వరకు ఉన్నటువంటి డ్యూస్ను కలుపుకొని 26,000 కోట్లు ఉంటే ఈరోజు 40,000 కోట్లు వచ్చినాయి అంటే దాదాపుగా నెలకు 1 కోటి రూపాయల అదనంగా మనకు చెల్లించాల్సినట్టు 1,000 కోట్ల రూపాయల అదనంగా ఈరోజు బకాయిలు పడుతున్నాయి. కాబట్టి ఈ బకాయిల్ని వెంటనే చెల్లించాలి అనేటువంటిది మరొక డిమాండ్ తోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏదో అంటారు కదా, కొండె నాలుకకు మంది ఎత్తే ఉన్నె నాలుక పోయింది అన్నట్టుగా గతంలో విజిలెన్స్ కేసులు అనేటివి ఎవరైనా కాంప్లైంట్ వచ్చినట్లయితే కానీ లేదా ఏమన్నా లీగల్గా ప్రాబ్లం ఉన్నట్లయితే కానీ విజిలెన్స్ కేసులు రెఫర్ చేయబడేది. కానీ ఈ మధ్య ఇచ్చినటువంటి సర్క్యులరు 35 నుంచి 40 ఏళ్ళకు పెంచుతున్నామనేటువంటి. నేను ఇంటికి తిరిగి రావడానికి సహాయపడిన కేటీఆర్కు జాన్సన్స్ నాయక్కు ధన్యవాదాలు. డబ్బులు లేవు, తిరిగి ఇంటికి వస్తానని అనుకోలేదు. 6 సంవత్సరాల క్రింద పనికి కోసం పోయా, అక్కడ మోసపోయి కరోనా వల్ల చిక్కుపడిపోయా అని రెడ్డి నాయక్ అన్నారు. 3 రోజులు అవుతుందా? 3 రోజులు అవుతుంది. నాకు శనివారం రోజు తెలిసింది. నాకు అంతే శనివారం రోజు తెలిసే గిట్లా ఆరుమూరులో గిట్లా యాక్సిడెంట్ అయింది గిట్లా అని చెప్పినారు అంతే. తర్వాత నేను వచ్చి ఫోన్ చేసిన, ఇంటికి ఫోన్ చేస్తే తర్వాత చెప్పిండు గిట్లా సంగతి, మరి జాన్సన్ నాయక్ సార్ గిట్లా చెప్తుండ్రు, కేటీఆర్ సార్ గిట్లా చెప్తున్నారు అంటే సరే మరి డబ్బులు పంపిర్రి, 1,20,000 రూపాయలు పంపించారు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండే? ఇప్పుడు తెలిసినప్పుడు మీరు మీ పిల్లల్ని చూడాలనే ఆవేదన మీకు ఉంటుంది. ఆ టైంలో మీరు రావడానికి పరిస్థితులు ఎలా ఉండే? అక్కడ ఆర్డర్ లేకుండా, మంచిగా లేకుండే, డబ్బులు 1 రూపాయి లేకుండే అన్న, 1 రూపాయి లేకుండే డబ్బులు. ఈ సార్ దయ వల్ల కొంచెం. అసలు వస్తా అనుకున్నారా ఇండియా? లేదు. ఇప్పుడు అవుట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అసలు వస్తా అనుకోలేదు అసలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ? 6 సంవత్సరాలు అయితే. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయారు మీరు? లాక్డౌన్ లో 3 సంవత్సరం అప్పుడే గడిపోయింది. 3 సంవత్సరమే పని చేసింది అంతే. మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. అట్లా టెన్షన్ ఎల్ల మొత్తం టెన్షనే. కొంచెం సార్ వాళ్ళు హెల్ప్ చేయగానే కొంచెం ఇది అయిపోయింది. ఎవరు హెల్ప్ చేశారు? జాన్సన్ కేటీఆర్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తేనే కొద్దిగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఏమన్నా హెల్ప్ చేసిందా మీకు? ఏం లేదు. ప్రభుత్వం ఏమీ హెల్ప్ చేయలేదు. దానివల్ల ఇక్కడికి రాగలిగారు. ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా కేటీఆర్ గారు? దండం ఇక నమస్కారం చెప్పాలంతే, ఏం లేదు. ఇక కేటీఆర్ సార్కు జాన్సన్ నాయక్ కొంచెం నమస్కారం చెప్పాలంతే. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. శ్రీవారి దర్శనానికి టికెట్ల విషయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్న ఈవో దీనిపై పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఈవో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకి 3,000 నుంచి 4,000 టికెట్లు ఇస్తున్నాము. ఇక్కడ భక్తులు టికెట్లు పొందడానికి ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు, కొంత ఎక్స్ప్లాయిటేషన్ కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అది చూసాము. మేము కూడా వచ్చి అబ్జర్వ్ చేసాము. అది పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు. ఇంకేమన్నా పర్మనెంట్గా ఏమన్నా దీనికి ఏమన్నా చేయొచ్చా అనేది పరిశీలిస్తున్నాము. దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, వేరే విధంగా ఏ విధంగా చేస్తే భక్తులకు వస్తున్న ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అనేది చూస్తున్నాం. బస్సులు ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా, ఉచిత బస్సులు నుంచి కౌంటర్లు ఏమన్నా పెంచడమా, వేరే చోట పెట్టడమా, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు మంగళవారం గన్మందర్ నుండి వెళ్తుండగా అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కలు అరిచినట్లు సోషల్ మీడియాలో ఎవరు అరవద్దు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. Anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also అధికార పార్టీలోకి రావాలని నన్ను అడిగారు. నన్ను కొనాలంటే వాడి బాబులు తాతలు దిగి రావాలి. నేను వేల మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ను. చిల్లర రాజకీయాలు చేయను. రాజకీయాలు ప్రజల కోసం చేయాలి, కమిషన్ల కోసం కాదు. నేను నా గురించి చెప్పుకుంటా, పక్కనుల గురించి చెడుగా చెప్పను. నాకు కావాల్సింది నా అక్క చెల్లెళ్ళు, నా రైతన్నలు బాగుండడం అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ఎప్పుడైనా మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. రాజకీయాల్లో మన అందరం బతకనికి రాలే. రాజకీయం ప్రజలకు సేవ చేయడానికి ఒక విధానం. చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు, పైసలు తీసుకున్నాడు. డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిండ్రమ్మా. మా ఎమ్మెల్యే, పక్కన ఎమ్మెల్యే, ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు. అంటే చాలా మంది మారిండు. నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు, మరి నీకు కూడా, మరి నువ్వు కూడా మారుతావా అంటే నేనేమన్నా తెలుసా, డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాని బాబమ్మ అని తాతమ్మ కూడా రావాలి. అది నా ధైర్యం. ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి. చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడుగుతారు. నేను నిజాయితీగా బత్త. మనిషికి 100 మంది ప్రాణాలు కాపాడిన నేను. మీ అందరు తెలుసుంటుంది డాక్టర్ సంజయ్ అంటే ఎవరు. 1000 మంది ప్రాణాలు కాపాడిన. పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు నేను ఇప్పుడు చేయను, భవిష్యత్తులో చేయబోను. నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని ఈ నాయకుని తిట్టి బతక. ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా. నేను మంచి ఉన్నా చెడ్డున్నా మీరు నిర్ణయించాలి అంతే. నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా, నా భోజనం కట్టుకోను నేను. సో ధైర్యంగా ఉంటా, ఎందుకంటే నిజాయితీగా ఉంటా, ధైర్యంగా ఉంటా. 100కు 100% నాకు కావాల్సిందల్లా కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి, నా రైతన్నలు మంచిగా ఉండాలి, నా యువకులు మంచిగా ఉండాలి, మంచిగా బతకాలనేది నాకు కావాల్సింది. జై తెలంగాణ. కర్నూలు జిల్లాలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఘన నివాళులు అర్పించిన కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్. స్వాతంత్ర సమరయోధుడు, మాన్యవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర కీలకమైందని, పరిమిత వనరులతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన పోరాట యోధుడని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు జావేద్, నారాయణ, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఆర్వో ప్లాంట్ నిర్మాణ, శ్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఠాకూర్ మాట్లాడారు.
ఈరోజు వరకు కూడా మా కుటుంబ సభ్యులే పెద్దనాన్న సత్యనారాయణ పంతులు గారు, వెనుక మా నాన్నగారు, ఇంకో దిక్కు లక్ష్మయ్య గౌడ్ గారు ఈ ప్రాంతంలో అందరికీ సుప్రసిద్ధులుగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఒక మాట చెప్పాలంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర మంత్రి ప్రాంతాల్లో మొదలుపెట్టి ఎవరికి వచ్చినా సహకారాలు చేస్తూ ప్రతి పేదవాడిని ఆడుకుంటూ ఆ రోజు నక్సలైట్లు ఉన్నటువంటి సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా వారిలో ఉన్నవారిని వారిని ప్రజాజీవితంలో తీసుకురావడానికి అన్ని రకాలుగా సహాయపడుతూ ముందుకు పోయినటువంటి చరిత్ర. మరి నాకంటూ నేను చిన్ననాడు విద్యార్థిగా ఉన్ననాడు రామగుండంలో మాట్లాడే సంవత్సరం ఉందిగా చెప్తా ఉన్నా. మా ఊరన్న దామన్న ఇద్దరు రామగుండంలో విద్యార్థి దశలోనే వారు వ్యాపారం మొదలుపెట్టి హైదరాబాద్ నుంచి పోయిస్తా ఉంటే వారు వచ్చే వరకు నేను మా ఇంటికాడ వెయిట్ చేసేవాడిని. నాకు వస్తున్నా అంటే మెడికల్కి సంబంధించిన వ్యాపారం ఉంటే అన్న వచ్చేటప్పుడు ఒక జీవన్ టైం తీసుకురామని చెప్పేవాడిని. నాకు ఇంకా గుర్తు, ఇది జీవితకాలం మర్చిపోయినటువంటి సంఘటనలు. ఆ రోజు కూడా వాళ్ళు అప్పటికే రాజకీయాల్లో మరి ఆ రోజు దాన్ని మన నోటిఫైడ్ అయిన చైర్మన్గా పివి నరసింహరావు గారికి కుటుంబ సభ్యులు అందరితో. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం ముందు దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్. जोहार दामोदर संजय, जोहार जोहार दामोदर संजय, जोहार जोहार दामोदर संजय. अमर है दामोदरम संजीवయ్య, अमर है दामोदरम संजीवయ్య. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.